కొడుకు అయితే బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ ఆడి ఏకంగా 2,40,00,000 అప్పు అయితే చేశాడు. దీనికి రిజల్ట్ ఎలా ఉందంటే వాళ్ళ తల్లిదండ్రులు అయితే అప్పు తీర్చలేక పురుగుల మంది తాగి చనిపోయారు. రీసెంట్ గా మన తెలంగాణలో జరిగింది. నంద్యాల జిల్లా వెనుగోడు మండలం అబ్దుల్లాపురం విలేజ్ లో అయితే ఈ సంఘటన జరిగింది. కొడుకునైతే పై చదువుల కోసం బెంగళూరు అయితే పంపించారు. బట్ అక్కడ కొడుకు అయితే బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి 2,40,00,000 అప్పు అయితే చేశారు. భారం అయితే తల్లిదండ్రుల మీద పడింది. ఈ అప్పు తీర్చలేక వాళ్ళ దగ్గర ఉన్న 10 ఎకరాలు అమ్మారు, వాళ్ళ ఇంటి స్థలం అమ్మారు. ఈ అప్పు అయితే తీరలేదు. ఏం చేసేది లేక వాళ్ళైతే పురుగుల మంది తాగి చనిపోయారు. ఇది పెద్ద డెసిషన్ చావడం అనేది. కొడుకు చేసిన పని వల్ల తల్లిదండ్రులు అయితే చనిపోయారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ మీరు 10 నిమిషాల్లోనూ 10,000 సంపాదించుకోవచ్చు. ఒక్కరోజు బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టండి, మీరు ఎంత గెలుచుకోవచ్చు. ఇప్పుడు నేను లైవ్ లో చూపిస్తానని వాళ్ళు లైవ్ లో చూపిస్తుంటారు. బట్ వాళ్ళకి అర్థంగానే వస్తే యూట్యూబ్ లో వీడియోస్ ఎందుకు చేయాలి, వాళ్ళు సంపాదించుకుంటే సరిపోతుంది కదా. బట్ నిజానికి అయితే వాళ్ళకి డబ్బులు రావు, ఏం రావు. వాళ్ళు షో చేయడానికి ఒక వీడియోస్ చూపిస్తూ మిమ్మల్ని అయితే మోసం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ అనేటివి ఒక సముద్రం లాంటివి. ఈతలు రాని వాడు సముద్రంలో దూకితే బయటికి రాలేడు. అలాగే బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ చేయడం కూడా అలాగే ఉంటుంది.